నీ ఆర్థరైటిస్ వింటర్లో పెయిన్ ఎక్కువ అవుతుందా? హలో అండి, నేను మీ డాక్టర్ తబస్సుమ్. సో నార్మల్గా ఆర్థరైటిస్ కండిషన్స్లో జాయింట్ పెయిన్ ఉండడం కామన్. బట్ ఇంకా వింటర్ సీజన్స్లో చూసుకుంటే ఇంకా పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇలాంటి కండిషన్స్లో ఈ విధంగా క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలా, వార్మ్ కంప్రెస్ చేస్తూ ఉండాలా. అలానే ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మూమెంట్ ఈజ్ ఏ మెడిసిన్ అనమాట. పెయిన్ ఉందని మూమెంట్ చేయకుండా ఉంటే పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వై? బికాస్ జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్ స్టిఫ్ అవ్వడం వల్ల మరీ పెయిన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలా. అండ్ దాంతోపాటు సమ్వాట్ లైక్ హీట్ ప్యాక్ కూడా అప్లై చేస్తే మీకు బ్లడ్ సప్లై పెరిగి జాయింట్లో రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. నీ ఆర్థరైటిస్ వింటర్లో పెయిన్ ఎక్కువ అవుతుందా? హలో అండి, నేను మీ డాక్టర్ తబస్సుమ్. సో నార్మల్గా ఆర్థరైటిస్ కండిషన్స్లో జాయింట్ పెయిన్ ఉండడం కామన్. బట్ ఇంకా వింటర్ సీజన్స్లో చూసుకుంటే ఇంకా పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇలాంటి కండిషన్స్లో ఈ విధంగా క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలా, వార్మ్ కంప్రెస్ చేస్తూ ఉండాలా. అలానే ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మూమెంట్ ఈజ్ ఏ మెడిసిన్ అనమాట. పెయిన్ ఉందని మూమెంట్ చేయకుండా ఉంటే పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వై? బికాస్ జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్ స్టిఫ్ అవ్వడం వల్ల మరీ పెయిన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలా. అండ్ దాంతోపాటు సమ్వాట్ లైక్ హీట్ ప్యాక్ కూడా అప్లై చేస్తే మీకు బ్లడ్ సప్లై పెరిగి జాయింట్లో రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.